వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. మంత్రి జోగి రమేష్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయా అంటే మామూలుగానే వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వస్తున్న వేళ ఇప్పుడు తన సొంత బామర్దులు కూడా బయటకు వచ్చేసారు. పక్క పార్టీ కండువ కూడా కప్పేసుకున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మంత్రి జోగి రమేష్ వాళ్ళ బామర్దులు తనని కాదని అంటే ఇప్పుడు తనకి పెనుమలూరు టికెట్ ఇచ్చారు, తనని కాదని టీడీపీలో జాయిన్ అయ్యారు, అది కూడా వసంత్ గారి సమక్షంలో అని చెప్పేసి. సో ఇది అసలు ఎలా చూడాలి సార్? అంటే సొంత కుటుంబ సభ్యులే పక్క పార్టీల వైపు చూస్తున్నారంటే ఇది ఎలాంటి పరిణామం అనుకోవాలి? ఎలాంటి పరిణామం అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో బంధుత్వము, వర్గము, కులము, మతము అవి ఏవి ఉండవమ్మా. బయటికి అవి చెప్పి ఓట్లు దండుకుంటారేమో తప్ప వాళ్ళ సొంతంగా ఎదగాలనుకున్నప్పుడు మాత్రం ఇవేవి పట్టించుకోరు. ఎక్కడ వాళ్ళకి ఆదరణ లభిస్తుందో, ఎక్కడికి వెళ్తే వాళ్ళు సుఖంగా ఉంటారో, ఎక్కడికి వెళ్తే వాళ్ళకి సరైన ప్రాజెక్టులు వస్తాయి అనుకుంటారో అటువంటి దగ్గరికే వెళ్ళడానికి ఎవరైనా మొగ్గు చూపుతారో అది సర్వసాధారణం. అయితే ఇప్పుడు ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే, ఒకప్పుడు రాజకీయాలు అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న ట్రెండ్ ఎలా ఉందంటే, ఒకప్పుడు రాజకీయాల్లో ఒక కుటుంబము ఒక పార్టీని నమ్ముకుని ఉందంటే అది జీవితాంతం ఆ పార్టీతో ఉన్నట్టుగా ఉండేది. బట్ ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే చాలా సిల్లీగా, విచిత్రంగా కూడా అనిపిస్తున్నాయి. అంటే లౌక్యంగా ఉండే రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. ఎలా అంటే ఒక కుటుంబంలో ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు ఉన్నా అనుకోండి. తండ్రి ఒక పార్టీ, పెద్ద కొడుకు ఒక పార్టీ, చిన్న కొడుకు ఒక పార్టీ. ఈ మూడిట్లో ఏదో ఒక పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది లేదా లీడ్లో ఉంటుంది. సో ఒక పార్టీ ఉన్నప్పుడు మిగతా ముగ్గురు, అందులో ఏ ఒక్కరు గవర్నమెంట్ వైపు ఉన్నా మిగతా ఇద్దరికి కూడా చక్కగా పనులు అయిపోయేలాగా చూసుకుంటున్నారు. బయటికి మాత్రం దుమ్మెత్తిపోయడం, వాడిలుగా వాళ్ళు ఏం చేశారు, ఈ పార్టీ ఏం చేశారు, మీ అధినాయకుడు ఇలా చేశాడు, మీ అధినేత ఇలా చేశాడు మాట్లాడుకోవడం. అలాగే ఇప్పుడు ఈ భావమరుదులు వీళ్ళు ఎలా అంటే జనరల్గా ఒక మంత్రి పేరు చెప్పుకొని వాళ్ళ కోటగిరిలో ఉంటూ జనరల్గా భావమరుదులని బావలు బతుకు కోరుతారంటారు. బట్ భావమరుదులే అంటే భార్య వైపు ఉండే రిలేషన్సే ఎక్కువగా ఎవరైనా లబ్ధి పొందేలాగా మనం చూస్తుంటాం సొసైటీలో. సో ఇక్కడ కూడా ఈ బామర్దు వరుస అయిన వీళ్ళు అతనికి బాగానే ఉన్నారు. బట్ ఎందుకో అక్కడ మరి గెలవరని ఆల్రెడీ సంకేతాలు అయితే అన్ని దగ్గరలో వినిపిస్తున్నాయి. అండ్ మోరోవర్ సర్వేలు కూడా మ్యాక్సిమం 10లో 7-8 వరకు కూటమికే వస్తాయని చెప్తున్నాయి. ఇవన్నీ నేపథ్యంలో లేదంటే వాళ్ళకి సరైన ఆదరణ లభించలేదో, సరైన గుర్తింపు దక్కలేదో, ఆయన మన మంత్రి జోగి రమేష్ గారు హౌసింగ్ కార్పొరేషన్ అనుకుంటా ఆయన మంత్రిగా ఉన్నారు. దానికి సంబంధించిన దానికి మన టిడ్కో ఇల్లు అని ఇస్తారని, ఎక్కడెక్కడో ఇల్లు కడతారని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని రకరకాల ఇక్కడ తెలంగాణలో ఎలాగైతే నడిచిందో అక్కడ కూడా ఆ అంశం నడుస్తూనే ఉంది. కొన్ని దగ్గరలో కట్టారు, కొన్ని దగ్గర కన్స్ట్రక్షన్ చేసి ఆపేశారు, మళ్ళీ ఇవ్వలేదు. మేబీ ఎలక్షన్స్ తర్వాత ఇస్తామని అంటున్నారు, మళ్ళీ వాళ్ళే వస్తామని కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు. అవన్నీ పక్కన పెడితే ఆ టిడ్కో వ్యవహారంలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. దాంట్లో కూడా మీ హ్యాండ్ ఉందన్నట్టు కూడా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసాయి. అయితే ఇప్పుడు ఈయన ఇందులో ఉంటుండగానే ఏదైతే ఆశించారో పెనమలూరు టికెట్ ఏదో ఆశించినట్టున్నారు, బట్ ఇవ్వలేదు. బట్ అక్కడ వసంత కృష్ణమోహన్ గారికి ఇస్తామనుకున్నారు కానీ, వసంత కృష్ణప్రసాద్ గారికి ఇస్తామనుకున్నారు కానీ ఆయన అనూహ్యంగా టీడీపీలో చేరికలు అవ్వడం, ఒక్కసారిగా సమీకరణాలన్నీ మారిపోయాయి. మేబీ ఆయన అక్కడ బలమైన నాయకుడిగా ఎదగడం వల్ల చాలా వరకు టీడీపీ వైపు అదే ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం వల్ల టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆటోమేటిక్గా టీడీపీకి కూడా కూటమి బలం ఉండడం, అలాగే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తరువాత అనూహ్యంగా గ్రాఫ్ పెరగడం వల్ల ఎక్కువ మంది గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చే కార్యకర్తలు కూడా టీడీపీ మొగ్గు చూపడంతో ఈయన తాలూకు బామర్దులు కూడా ఆయన సమక్షంలో టీడీపీ కండువా కప్పు. అది కూడా ఎట్లా అంటే వాళ్ళ ఇంటి ముందే సభస్థలాన్ని పెట్టి చేయడం అంటే కావాలని రెచ్చగొట్టడానికి అసలు మరి ఏ రకంగా అసలు ఇట్లా చేస్తారు? ఎట్లా రెచ్చగొట్టాలని కాదు కానండి, ఎట్లా అయిపోయిందంటే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ కండువా కప్పుకున్న వాళ్ళందరూ కాలర్లు ఎగరేశారు. మాకు గవర్నమెంట్ మాది, మీ సంగతి చూస్తాంరా అని. అంటే ఎస్పెషల్లీ కృష్ణ గుంటూరు ఏదైతే ఈ రాజధాని పరిధి అనుకుని రాజధాని పరిధి చుట్టూ ఉండే కొన్ని నియోజకవర్గాలు ఇవన్నీ కూడా బాగా అంటే విసిగిపోయారు.
ప్రభుత్వం యొక్క ఆగడాలు. ఎందుకంటే ఫస్ట్ చంద్రబాబు గారు కట్టిన అదేదో కూల్చేశారు, తర్వాత ఇంకా ప్రజావేద కూల్చేశారు, తర్వాత తవ్వేశారు, తర్వాత ఒక ఊరైతే ఊరి పేరు గుర్తు రావట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని ఆదరించిందని చెప్పి, అంటే ఆయన సభకి వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ ఇచ్చారని అక్కడ ఎంకరేజ్మెంట్ పేరుతో ఆ ఊర్లో కూడా గుమ్మాలన్నీ కట్ చేశారు. రకరకాలుగా ఇవన్నీ జనాలు వేడికిపోయి వెసిగిపోయి ఉన్నారు. పోనీ ఎవరైనా గట్టిగా మాట్లాడతారంటే కేసులు, ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద అరెస్టులు, ఇవన్నీ జరిగాయి. మొన్న కూడా ఎక్కడో రాయలసీమలో ఒక ఊర్లో నియోజకవర్గంలో నేను న్యూస్లో కూడా చూశాను, ఒక ఫిమేల్ను కూడా ఎట్లాగే మాట్లాడింది అని వైసీపీ మీద చెప్పి అరెస్ట్ చేశారు. అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేదు. సమయం అప్పుడు 8 అవుతుంది, సాయంత్రం 6 దాటితే ఫిమేల్ కానిస్టేబుల్ లేకుండా ఆ కోర్టుకి అప్పచెప్పకుండా అక్కడ లేడీని ఉంచడానికి వీల్లేదు, బలమైన ఇది ఉంటే కానీ. సో అదేం లేకుండా జస్ట్ కూర్చోబెట్టి మాట్లాడుతాం, ఏం కాదులే అని చెప్పి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, సరే అలా ఉంచకూడదు తప్పని వ్యవహారం కూడా ఎక్కడ మాట్లాడలేదు. ఇట్లా చాలా వ్యవహారాల్లో బాగా విసిగిపోయారు కాబట్టి, వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా కాలర్ ఎగరేసి తిరిగారు కాబట్టి, సో ఒక్కసారిగా సరే ఎన్నికల కోడ్ ఉంది, మేము నచ్చినట్టుగా ఎక్కడైనా సభ పెట్టుకుంటాం, మీరు ఇచ్చే పర్మిషన్ ఏంటి? ఇంతకుముందు అయితే పర్మిషన్ ఇచ్చేవారు కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి సభకు కూడా పర్మిషన్ ఇవ్వని రోజులు ఉన్నాయి. ఈవెన్ వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ గారు చేస్తారని కూడా చాలా అడ్డంకులు సృష్టించిన రోజులు ఉన్నాయి. ఇవన్నింటినీ పక్కన పెట్టి ఒక్కసారిగా విసిగిపోయి ఇప్పుడు ఎన్నికలు కోడ్ ఉంది కాబట్టి మీరు మమ్మల్ని చేసేదేం లేదురా అనే ధైర్యంతోనో, నెక్స్ట్ టీడీపీ యొక్క గవర్నమెంట్ వస్తుందనే కాన్ఫిడెన్స్తోనో వీళ్ళు ఆ ఎదురుగానే సభ వేదిక పెట్టి జెండా కండువ కప్పుకోవడం అనేది నిజంగా కొద్దిగా సాహసోపేతమైన నిర్ణయమే. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టు రెచ్చగొట్టేలా కూడా ఉంది. ఓకే, అంటే మరి ఒక విధంగా అలా చేయకూడదు కూడా. బట్ అంటే 5 ఏళ్లలో జరిగినవన్నీ కూడా ఒక్కసారిగా వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకొని మరి వీళ్ళు ఏం చేస్తారో చూద్దాము, మనం 5 ఏళ్ళు అట్లాగా పడున్నాం, అణిగి ఉండేలా ఉన్నాము, ఇప్పుడు ఇంకా ఛాన్స్ లేదనే ఫీలింగ్తో కూడా వీళ్ళు అలా చేస్తున్నారు. మేబీ ఇది ఒక రకమైన క్యాన్వాసింగ్ స్టైల్. ఇప్పుడు రెచ్చగొట్టేలాగా ఉన్నారు కానీ వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడనుకోండి, ఎవరిష్టం వాడిది. ఇంతకుముందులాగా వాడు ఒక సన్నాసి, వీడొక వేదవా అని అనడానికి లేదుగా. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏవో మాట్లాడతారు కానీ డైరెక్ట్గా మాట్లాడితే ఆర్గ్యుమెంట్లు అయిపోతాయి, గొడవలు అయితే ఇంకా కొట్టుకోవడాలు నరుక్కోవడాలు వరకు వెళ్ళిపోతాయి. సో అలా కాకుండా ఆ సభ అక్కడ మాకు ఇక్కడే మాకు ఇది కలిసి వచ్చింది, అందుకే ఇక్కడే పెట్టావు, ఇక్కడే కండువ కప్పుకున్నా అన్నట్టు కూడా చెప్తారు. బట్ మీరు ఒక విధంగా పాప ఇటొచ్చి పోలీసులకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు. పెద్ద స్థాయి వాళ్ళు ఒకవైపు మొగ్గు చూపేలా ఉంటారు కానీ పెద్ద బాసులు, కింద స్థాయి వాళ్ళందరూ కూడా నలిగిపోతూ ఉంటారు. మధ్యలో రాజకీయ నాయకుల మధ్యలో వీళ్ళు నలిగిపోతూ ఉంటారు. మొత్తం మీద ఈ కృష్ణా గుంటూరు ఇవన్నీ కూడా కలబెట్టి చూస్తే ఎక్కువగా ఇప్పుడు వీళ్ళిద్దరూ భావమర్దులు చేరిపోవడమే కాకుండా వాళ్ళతో పాటు ఒక 40 మంది కార్యకర్తలు కూడా కండువా కప్పుకోవడం, చేరడం, నినాదాలు చేయడం అనేది అంటే రెచ్చగొట్టే ధోరణి అయినప్పటికి కూడా చాలా మంది విసిగిపోయారని ఒక అభిప్రాయం. అంటే వైసీపీలో వాళ్ళు అంటే ఏదైతే అనుకున్నారో అక్కడ జరగలేదు కాబట్టి కనీసం టీడీపీ ద్వారా అయినా ప్రజలకి మేలు జరుగుతుంది అని చెప్పేసి ఈసారి నమ్మారనుకోవచ్చు. ఇప్పుడు కేటీఆర్ గారు ఒక సభలో కూడా చెప్పారు, ఆయన అసలు హైయెస్ట్ ల్యాండ్ పూలింగ్ ఏరియా నాకు తెలిసి అమరావతి అండి, ఇప్పటి వరకు దాన్ని ఎవరు రికార్డ్ బ్రేక్ చేయలేకపోయారు. బట్ లక్కీగా రావలేదు కాబట్టి ఇప్పుడు హైయెస్ట్ ఏరియా హైదరాబాదే అవుతుంది అర్బన్ ఏరియా పుల్లింగ్ సంబంధించి అన్నట్టు చెప్పి కేటీఆర్ గారు కూడా ఒక సభలో చెప్పారు. అంటే అంత బాగా అమరావతిని ఎస్టాబ్లిష్ చేద్దామనుకున్న కళని ఒక్కసారి నిర్వీర్యం చేసేసరికి దాని చుట్టుపక్కల స్థానిక ప్రజలు, దాని చుట్టుపక్కల ఉండేవాళ్ళు, దాని మీద ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆధారపడిన వాళ్ళు దాన్ని కెరియర్ అక్కడ ల్యాండ్స్ ఇచ్చేసి వాళ్ళ నుంచి ట్రాక్టర్లు కానీ బుల్డోజర్లు కొనుక్కొని డెవలప్ అవుదాం అనుకున్న వాళ్ళు, కాంట్రాక్టర్లు, మేస్త్రులు, కూలీలు వీళ్ళందరూ కూడా వెక్స్ అయిపోయారమ్మా, విసిగిపోయారు. ఇంకా ఏంటి మధ్య ఇంతేనా బతుకులు, పోనీ అవి ఏవో పథకాలతో వచ్చి చిల్లరతో బతకాల్సిందేనా అన్న స్థాయికి వెళ్ళిపోయారు. కాబట్టి పర్టికులర్ ఆ 2 జిల్లాల్లో మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని నా అభిప్రాయం. అందుకే బామర్ది అంటే రేపు పొద్దున కట్టుకున్న భార్య కూడా పార్టీ మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, అలా ఉన్నాయి పరిస్థితులు.